మహానాడు సందర్భంగా ఇవాళ బద్వేల్ నియోజకవర్గంలో ఒక భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. మహానాడు కార్యక్రమానికి ఇవాల్టి రోజున ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే నందమూరి తారక రామారావు అభిమానులు కావచ్చు, ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇవాల్టి రోజున బయలుదేరి వెళ్తున్నారు. ప్రకాశం గారు వారి యొక్క అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున మహానాడు కార్యక్రమాన్ని బయలుదేరి వెళ్తూనే ఉన్నారు. చూస్తుండండి, నేను సురేష్ బద్వేల్ పిల్లోడు. ఇవాళ రోజున జరుగుతున్నటువంటి కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. నెల్లూరు సిటీ నుంచి ప్రవీణ్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వీళ్ళందరూ బద్వేల్ మీదుగా వెళ్తున్నారు. ఏంటంటే మనం ఇక్కడ చూడొచ్చు, మహిళా కార్యకర్తలు, మహిళా అభిమానులు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం అనేది ఎంతో విశేషం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మహిళలను కించపరుస్తూ ఏం వెళ్ళావులే, ఏం చేసావులే అనే ఒక ధోరణిలో ఉంటున్న సమయంలో ఇవాళ రోజున ఈ యొక్క నెల్లూరు సిటీ నుంచి ఈ యొక్క కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వెళ్తున్నారు. రోజున కడపలో జరుగుతున్నటువంటి యొక్క మహానాడు కార్యక్రమానికి నెల్లూరు సిటీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా, నందమూరి అభిమానులు కావచ్చు, మహిళా కార్యకర్తలు కూడా కావచ్చు, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వెళ్తున్నారు. సో చూసుకోనండి, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ రోజున యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు ఎంతో ఘనంగా వెళ్తున్నారు. ఈ రోజున కడపలో జరిగే మహానాడికి ప్రతి ఒక్కరూ నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ సార్ ఆధ్వర్యం నుంచి ప్రతి ఒక్కరూ రావడం జరుగుతా ఉంది. ఈ రోజున యువ నాయకుడు లోకేష్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్క యువకుడు ఈ కడపలో జరిగే మహానాడికి ప్రతి ఒక్కరు గతంలో ఏ రోజు కూడా లేని రోజుగా ఈ రోజు రావడం జరుగుతా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి వస్తున్నాము. మంత్రి నారాయణ గారి ఆధ్వర్యం నుంచి రావడం జరుగుతా ఉంది. అంటే ప్రతి సంవత్సరం మీరు మహానాడికి బయలుదేరుతుంటారా? ఇది ఫస్ట్ టైం? ప్రతి సంవత్సరం అనేది మహానాడికి రావడం జరగదు. కాకపోతే యోగాలని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈసారి కడపకి రావడం జరుగుతా ఉంది. మహానాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి యువత మొత్తం కట్టులు రావడం జరుగుతా ఉంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నమస్కారం, నేను సురేష్, బద్వేల్ పిల్లడు. ఇప్పటి వరకు ఎన్నో నియోజకవర్గాలను చూశాం, కానీ ఇక్కడ కనిగిరి నియోజకవర్గం నుంచి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు. ఇందులో సీనియర్ కార్యకర్తలు మనం చూడొచ్చు, పార్టీ కోసం ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు. పార్టీ కోసం కష్టపడినటువంటి యొక్క పెద్ద ఆయనకు సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో ఉత్సాహం, ఉల్లాసంగా మనం ఇక్కడ చూడొచ్చు. బద్వేల్ నియోజకవర్గ వందరవారిపల్లి నుంచి మహానాడు కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి విజయంతో వీళ్ళందరూ ఎంతో హుషారుతో యొక్క కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. మనం చూడొచ్చు, బద్వేల్ నియోజకవర్గ వల్లెరవారిపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఇవాళ రోజున మనకు బస్సులో వెనకపక్క కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. సీనియర్ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయబోతున్నారు. ఇవాళ రోజున కడపలో జరుగుతున్నటువంటి యొక్క మహానాడు సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క బస్సు బద్వేల్ మీదుగా కడపకు అయితే చేరుకోవడం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ రోజున బద్వేల్ నుండి ఎన్నో రకాల బస్సులు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అయితే వెళ్తున్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆయన జయంతి రోజు ఇవాళ మేము కడప 43వ నియోజకవర్గం నుంచి మీరు కడపకు వెళ్తున్నారు. ఇవాళ రోజున ఆత్మకూరు నియోజకవర్గం ఆనం రామారెడ్డి గారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రామారెడ్డి గారు ఏ విధంగా జయప్రదం చేయబోతున్నారు? ఘనంగా చేయబోతున్నాం.
అదండి ఇవాళ రోజున మనతో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఈ యొక్క కార్యక్రమానికి బస్సులు కార్లు అయితే బయలుదేరుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. ఇవాళ రోజున కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి తారక రామారావు అభిమానులు ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వెళ్తున్నారు. ఇందులో ఇంకొక విశేషం, మహిళా అభిమానులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు.